హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను యోగా చికెన్ రెసిపీ చెప్తున్నానండి. ఇది ఒక స్టార్టర్ అండి. ఈ చికెన్ చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా, సాసులు ఏవి యూజ్ చేయకుండా చేస్తున్నానండి. మసాలాలు యూజ్ చేస్తాం, సాసులు ఏవి యూజ్ చేయం. ఈ చికెన్ చాలా బాగుంటుంది. దీనికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను మాత్రం బోన్లెస్ తీసుకుంటున్నా, విత్ బోన్ తీసుకుంటున్నా. దీనికి కావాల్సింది ఒక ఎగ్ అండి. ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోనే కారం 1 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నేను ఇలా క్రష్ చేసి వేస్తున్నానండి. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దీనికి కావాల్సింది జీడిపప్పు కొంచెం, పచ్చిమిర్చి 4 చీలికగా కట్ చేసుకున్న, ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయ 10 రెబ్బలు తీసుకున్నా, పొట్టుకు తీసి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. చిన్న కప్పుతో పెరుగు, ఉప్పు తగినంత, చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్న, కొత్తిమీర 1/2 కట్ట. ఇప్పుడు ఈ ఎగ్లో మనం చికెన్ని వేసుకుందాం. మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్. చూడండి, మన ఎగ్, కారం, మిరియాల పౌడర్, ఉప్పు అన్నీ వేసేసుకొని దీంట్లో ఏ వాటర్ యాడ్ చేయకూడదండి. మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేయాలండి. అప్పుడే చికెన్ చాలా బాగా వస్తుంది. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది యాక్చువల్గా నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేని వారు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత మిగతాది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ముందుగా జీడిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఆ స్మోకీ స్మెల్ అంటే కొంచెం లైట్గా మాడేటట్టుగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకుందాం.
కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది థిక్ గ్రేవీ లాగా రావాలి. వాటర్గా ఉండకూడదండి. మరీ థిక్ అయిపోతే చికెన్కి పట్టేటట్టుగా ఉండదు. సో మీడియం దాంట్లో ఉంచుకోవాలి. దీనిలోనే సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ చికెన్తో యాడ్ చేసుకున్నాను కాబట్టి చూసుకొని జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను. అది కూడా జాగ్రత్తగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసేస్తాను. అంతా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేస్తున్నా. ఈ మసాలా అంతా చికెన్ పట్టేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, మసాలా అంతా బాగా పట్టేసిందండి. దానికి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా వదిలేసి దానిపైన కొత్తిమీర చల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వేడి వేడి నో సాస్ యోగా చికెన్ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. Bye.